పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఎన్నాళ్లకెన్నాళ్లకు ఆ పోర్టుకు దుగ్గరాజపట్నం పోర్టుకు మోక్షం. భూసేకరణకు 544 కోట్లు మంజూరు. తిరుపతి, నెల్లూరు జిల్లాలో 2171 ఎకరాల భూసేకరణ. పర్యావరణ హితంగా గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు అభివృద్ధి. ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంతాన్ని పారిశ్రామికంగా మరో మెట్టెక్కించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న దుగ్గరాజపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్ట్ షిప్ బిల్డింగ్ క్లస్టర్ ప్రాజెక్టు పట్టాలెక్కించేందుకు అడుగులు వేగవంతంగా చేసింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ కోసం 544.3 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం గురువారం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మెగా ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం 2170.7 ఎకరాల భూమి అవసరమని అధికారులు గుర్తించారు. ఇందులో సింహభాగం తిరుపతి జిల్లాలో ఉండగా కొంత భాగం నెల్లూరు జిల్లా పరిధిలో వస్తుంది. తిరుపతి జిల్లాలో వాకాడు మండలంలో సుమారు 1995 ఎకరాలను సేకరించనున్నారు. ఇందులో పాతటిపాలెం 250 ఎకరాలు, వగర్రు 530 ఎకరాలు, వలమేడు 724 ఎకరాలు, పమంజి 489 ఎకరాలు గ్రామాల పరిధిలోని భూములున్నాయి. అలాగే నెల్లూరు జిల్లాలో కోట మండల పరిధిలోని కొత్తపట్నంలో 46 ఎకరాలు, పుచ్చలపల్లి 129 ఎకరాలు, గ్రామంలో కలిపి 176 ఎకరాలను సమీకరించనున్నారు. మొత్తం సేకరించాల్సిన భూమిలో 1932 ఎకరాల పట్టా భూమి నివాస ప్రాంతాలు కాగా మిగిలిన 239 ఎకరాలు ప్రభుత్వ భూమిగా ప్రభుత్వం వర్గీకరించింది. దుగ్గరాజపట్నం కేవలం ఒక ఓడరేవుగానే కాకుండా దేశంలో అతిపెద్ద షిప్ బిల్డింగ్ క్లస్టర్, నౌక నిర్మాణ కేంద్రంగా అవతరించనుంది. ప్రముఖ సంస్థ రైట్ సమర్పించిన సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తుంది. ఈ క్లస్టర్లో ఓడల తయారీతో పాటు భారీ నౌకల మరమ్మతులు, విడిభాగాల తయారీ, లాజిస్టిక్ సర్వీసులను అంతర్జాతీయ ప్రమాణాలతో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల తిరుపతి, నెల్లూరు జిల్లాల ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. గ్రీన్ఫీల్డ్ ఫోర్ట్ ఏర్పాటుతో సముద్ర వాణిజ్యం పెరగడమే కాకుండా నౌకా నిర్మాణ కేంద్రం ద్వారా అనుబంధ పరిశ్రమలు ఇక్కడ కొలువుదీరనున్నాయి. దీనివల్ల సుమారు 1.5 లక్షల మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి లభిస్తుందని అంచనా. స్థానిక యువతకు ఉపాధి కల్పించడంతో పాటు రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం సమకూరనుంది. భూసేకరణకు అవసరమైన 544.3 కోట్ల నిధులను ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు స్వయంగా సమీకరించుకోనుంది. ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతో భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి సేకరించిన భూమిని ప్రాజెక్టు స్పెషల్ పర్పస్ వెహికల్ ను అప్పగించనున్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రైతులకు నష్టపరిహారం చెల్లింపు, పునరావాస పనులను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దుగ్గరాజపట్నం పోర్టును గ్రీన్ఫీల్డ్ విధానంతో నిర్మిస్తుండడం విశేషం. అంటే పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా అత్యాధునిక సాంకేతికతను ఇక్కడ వినియోగిస్తారు. తీర ప్రాంత పర్యావరణాన్ని కాపాడుతూనే పారిశ్రామిక అభివృద్ధి సాధించాలనేది ప్రభుత్వ ఆలోచన. భవిష్యత్తులో ఈ పోర్టు విశాఖ, కృష్ణపట్నం పోర్టులకు ధీటుగా ఎదిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలవనుంది. దుగ్గరాజపట్నం ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నౌకా నిర్మాణానికి చిరునామాగా మారుతుందనడంలో సందేహం లేదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.